ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ద మాస్క్ ఎపిసోడ్ 2 అయితే చూసేద్దాం. డ్రామాలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసుకోండి ప్లీజ్. ఈసారి ఈ వీడియోకి ఒక 10 కాదు, ఒక 20 లైక్స్ టార్గెట్. జస్ట్ 20 లైక్సే కదా, చేసేయండి. మరి మీరు చేస్తారని నమ్మకం ఉంది. సో డ్రామాలోకి అయితే వెళ్ళిపోదామా మరి. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో. ఇక్కడ మన జీసూక్ లాగానే ఇంకొక అమ్మాయి రిచ్ లేడీ ఉంది కదా, ఆమెకి మన హీరో అయితే వెడ్డింగ్ రింగ్ ని ఇచ్చుంటాడు. ఈ సైడ్ లో మన జీసూక్ తనైతే ఇప్పుడే స్పృహలోకి వచ్చింది. రాత్రంతా మత్తులోనే ఉండింది కదా. సో లేచిన వెంటనే ఏంట్రా ఈ ప్లేస్ అంతా కొత్తగా ఉంది, ఎవరైనా పిలుచుకొని వచ్చారా ఏంటి, అటాక్ చేస్తే ఏం చేయాలని తెలియదు కదా. సో అక్కడ ఒక రేజర్ ఉంది, దాన్ని పెట్టుకొని బెదిరిస్తూ బయటకు వచ్చి చూస్తుంది, ఎవరు నన్ను ఎక్కడ దొరుకుకొని వచ్చారో అని చెప్పేసి. తర్వాతకి మన జీసుక్కి గుర్తొస్తుంది, అరే నిన్న ఆ అబ్బాయి మనని హోటల్కి పిలుచుకొని వచ్చాడు కదా, అండ్ ఏదేదో జరిగినట్టుందే అయ్య బాబోయ్ అని థింక్ చేస్తూ ఉంది. అండ్ చాలా టైం అయిపోయింది కావచ్చు, ఫాస్ట్గా తన వర్క్ చేసే ప్లేస్కి అయితే వెళ్తుంది. ఇప్పటికీ ఈ ప్రాబ్లం గురించి ఆలోచించే టైం అయితే తన దగ్గర లేదు. అండ్ ఆ సెక్రటరీ లేడీ తనైతే టెన్షన్ అవుతూ ఉంది, ఎప్పుడు చూడు లేట్ ఏదో ఒక కంప్లైంట్ అనేలా. మన జీసుక్తో పాటు ఒక అమ్మాయి ఉంటుంది కదా, తనైతే అడుగుతుంది, ఓసై ఎక్కడికి వెళ్ళావే, కాల్ చేసినా పిక్ చేయలేదు, మీ మామ్ అండ్ డాడ్ ఎన్నిసార్లు కాల్ చేసావో ఒకసారి చూసావా లేదా అని చెప్పి తనైతే అడుగుతూ ఉంది. సో మన జీసుక్ కూడా ఆ కాల్ చూసిన వెంటనే సరే ఎక్కడున్నారని చెప్పేసి తనైతే వెళ్తూ ఉంది. అలా ఫాస్ట్గా దిగి వెళ్తూ ఉంటుందా, ఆపోజిట్లో ఒక లేడీ తన చేతిలో మేబీ పర్ల్స్ లాంటి చైన్ ఏదైనా పెట్టుకోనింది కావచ్చు, ఫాస్ట్గా వచ్చి ఆమెని ఢీ కొట్టేస్తుంది. అలా చేసినప్పుడు ఆమె చేతిలో ఉన్న పర్ల్స్ అన్ని కింద పడిపోతుందా, సారీ మేడం నేను ఇప్పుడే తీసేస్తానని చెప్పేసి పర్ల్స్ అన్నిటినీ కలెక్ట్ చేస్తూ ఉంది. ఇంకొక సైడ్ మన జీసుక్ కాపీ, ఆమె అయితే ఆ రింగ్ ని వేసి చూస్తూ వస్తుంది, ఈ సైజ్ మనకి సెట్ కాలేదు అని చెప్పేసి. తను అలా ఆ రింగ్ ని చూసుకుంటూ వస్తుంది. ఆ రింగ్ స్లిప్ అయ్యి మన హీరోయిన్ జీసుక్కుంది కదా, తన దగ్గర అయితే వచ్చి పడిపోతుంది. తను కూడా ఆ రింగ్ ని తీస్తుంది, ఎవరి దబ్బా ఈ రింగ్ అనేసి. ఆపోజిట్ లో ఉన్న ఆ రిచ్ కిడ్ తనైతే చూసేసింది, ఏంట్రా ఈ పిల్ల అచ్చసలు నాలానే ఉంది. తనైతే షాక్ అయిపోయి నిల్చుకొని ఉంది. కానీ మన జీసుక్ అయితే అలా కాదు, తన మైండ్లో ఆల్రెడీ థౌసండ్స్ ఆఫ్ ప్రాబ్లం వెళ్తుంది. మిడిల్లో ఇదంతా గమనిస్తుందా ఏంటి, ఇందండి రింగ్ అని చెప్పేసి తనైతే ఇచ్చేస్తుంది. కట్ చేస్తే ఇక్కడ హాస్పిటల్కి వచ్చింది మన జీసుక్. మ్యాటర్ ఏంటంటే వాళ్ళ డాడీ అయితే సూసైడ్ చేసుకొని ఉన్నాడు. వాళ్ళ మామ్ ఏమంటుందంటే, చూసావని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు, అలానే చనిపోయి ఉంటే కూడా బాధతో వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు చూడు మళ్ళీ హాస్పిటల్ బిల్స్, మెడిసిన్స్ అని చెప్పి చాలా తీయాల్సి ఉంది. మీ డాడీ ఇంకా ఎంతెంత పెద్ద ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చి నా తలపైన పెట్టబోతాడో నాకు అర్థం కావడం లేదు. జీసుక్ అయితే అంటుంది, మామ్ ఎందుకలా అంటున్నావు ప్లీజ్ అనేసి. ఈ సైడ్లో జీసుక్ వాళ్ళ తమ్ముడు ఇతనైతే బ్యాంక్ రాబరీ చేస్తున్నాడు, గన్ చూపించి అందరినీ బెదిరిస్తున్నాడు. ఏంట్రా వీడు ఇంత ధైర్యమైన పర్సనా అని చెప్పి మనం థింక్ చేసేలోపు ఇవన్నీ అతనైతే మైండ్లో థింక్ చేస్తున్నాడు, కానీ రియాలిటీలో రావడం లేదు. సో అతనే ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు, డోంట్ షౌట్ ఇదే కదా, సో గన్నైతే చెప్పేద్దామా అని చెప్పేసి అతని మైండ్లో థింక్ చేసుకుంటూ ఉన్నాడు. ఇతను కొంచెం భయంతో వియర్డ్గా నిల్చుకొని ఉన్నాడు కదా. సో ఆపోజిట్లో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి చూస్తున్నాడు. అండ్ అదే సమయానికి ఇతనైతే పాకెట్లో చేయి పెడుతున్నాడు, ఏదో గన్ తీసేలా. సో ఇతను కూడా దగ్గరికి వచ్చి చూస్తున్నాడు, చూస్తే తీసింది గన్ కాదు ఫోనే. జీసుకే ఫోన్ చేసింది, రేయ్ ఎక్కడున్నావు, నేను ఇక్కడ బ్యాంక్లో ఉన్నాను. బ్యాంక్లోనా, నీకు అకౌంట్ లేదు, బ్యాంక్లో ఎందుకున్నా? అలా ఏం కాదు, లోన్ అడగడం కోసం వచ్చాను. సరే నువ్వైతే ఇక్కడికి రా అని చెప్పి జీసుక్ అయితే కాల్ కట్ చేస్తుంది. పోలీస్ చూసిన ఇతనైతే అంటున్నాడు, ఏంటి సార్, ఏంటి నన్ను అలా చూస్తున్నాడు, నేను చూస్తే ఏంటి దొంగలా కనిపిస్తున్నానా? సో దేనికి పైన అక్కడ రాబరీ చేసేంత ధైర్యం ఇతనికైతే లేదు. సో అతనైతే హాస్పిటల్కి వస్తానని చెప్పేసి బయలుదేరుతున్నాడు. ఇక్కడ మన జీసుక్ తనకి ఇప్పుడే గుర్తొస్తుంది, అరే మనలానే ఒక ఫేస్ ఆపోజిట్ సైడ్లో ఉండింది, దాన్ని చూశాను కదా నేను. సో వాళ్ళ మామ్నైతే అడుగుతుంది, మామ్ నాకు ట్విన్ సిస్టర్ ఎవరన్నా ఉన్నారా ఏంటి, లేకపోతే నన్ను ఎక్కడి నుంచైనా తీసుకొని వచ్చి అడాప్ట్ చేశారా, చెప్పండి మామ్, నాకు ఆన్సర్ తెలియాలని చెప్పి జీసుక్ అయితే అంటుంది. ఓసే
ఆపవే, ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ వెళ్తుంది, నువ్వు వేరేనా అని చెప్పి ఈమె టెన్షన్ అవుతుంది. కట్ చేసే ఈ సైడ్లో మన హీరో ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళందరూ తింటూ ఉన్నారు. అండ్ వాళ్ళ డాడీ హీరోని అడుగుతున్నాడు, ఏంట్రా ఆ అమ్మాయిని చూసావు కదా, మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటావు అని చెప్పి అతనైతే అడుగుతున్నాడు. డాడీ బిన్నగానే చేసుకుంటానని చెప్పి హీరో అయితే అంటున్నాడు. రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఒక లేడీ ఉంది కదా, తినైతే మన హీరో వాళ్ళ బిగ్ సిస్టర్ అన్నమాట. తనకైతే మ్యారేజ్ అవ్వడం అసలు ఇష్టం లేదు కావచ్చు, ఒకలా చూస్తూ ఉంది. అండ్ వాళ్ళ స్టెప్ మదర్ అయితే చనిపోయింది, ఈమె స్టెప్ మదర్. సో తనకు కూడా ఈ మ్యారేజ్లో ఇష్టం లేదు. అండ్ ఇంకొక అతను ఉన్నాడు కదా, ఇతను కూడా చూపిస్తున్నారు, అతనికి కూడా ఇంట్రెస్ట్ లేనట్టే ఉంది. సో హోల్ ఫ్యామిలీలో మన హీరోకి మ్యారేజ్ చేయడం పైన ఒక ఇంట్రెస్ట్ లేదు. సో ఆ లేడీ వచ్చి లోపలికి కూర్చుంటుంది. తిని పేరు సుక్వాన్ ఏమంటుందంటే, మీరేమనుకుంటున్నారు, నా బ్రదర్ దగ్గర నుంచి అన్నిటినీ లాక్కొని నేనే సర్వాధికారిగా ఉండాలని చెప్పి మీరు అనుకుంటున్నారా ఏంటి? అలా ఎందుకు అంటావు సుక్వాన్? నేను అలా ఎప్పుడు థింక్ చేసింది లేదు. కానీ మీ బ్రదర్ అయితే స్టేబుల్గా లేదు కదా, అతనికి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అలా చూస్తే నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంది. అండ్ నీలాంటి ఒక బోరింగ్ పర్సన్ని నేను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నానో అర్థం కావడం లేదు. నిన్ను మ్యారేజ్ చేసుకోవడానికన్నా చర్చ్లో ఒక సిస్టర్గా వెళ్ళుండొచ్చు, హ్యాపీగానే ఉండి ఉంటాను. నాకు మాత్రం ఇష్టమా ఏంటి నిన్ను మ్యారేజ్ చేసుకోవడంలో? ఎప్పుడు చూసినా తాగుతూ ఎమోషనల్గా వీక్గా ఉండే లేడీ, నువ్వు కూడా నాకు పెద్దగా ఇష్టం లేదు అని చెప్పేసి ఇద్దరూ మారి కడిగిపోసుకుంటున్నారు. దగ్గరికి వచ్చే సుక్వాన్ అయితే చెప్తుంది, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ, నేనంటే నీకు చాలా ఇష్టం, నాకు బాగా తెలుసు. వీళ్ళు ఇద్దరి రిలేషన్షిప్ని ఎలా అర్థం చేసుకోవాలో మనకైతే అర్థం కావడం లేదు. కానీ ఇద్దరి మధ్యన బాగా రొమాన్స్ ఉంది, అది మాత్రం అర్థం అవుతుంది. ఇక్కడ మన హీరో దగ్గర చూపిస్తున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కదా, హీరో కొంచెం స్టేబుల్గా లేదని చెప్పేసి. సో డాక్టర్ అయితే అడుగుతున్నాడు, ఏంటి బాబు నేను ఇచ్చే మెడిసిన్స్ అన్నీ వేసుకుంటున్నారా? ఎందుకు? ఆ మెడిసిన్స్ అన్నిటినీ వేసుకొని ఫాస్ట్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలా ఏంటి? ఈ డాక్టర్ అయితే ట్రిగర్ చేసేలానే మాట్లాడుతున్నారు. మీకు హార్ట్ అటాక్ వస్తుందని చెప్పి నమ్ముతున్నారా ఏంటి అనేసి అతనైతే చెప్తున్నాడు. ఒకసారి చెప్తే అర్థం కాదా, నేను మెంటల్ని కాదు అని చెప్పేసి మెంటల్లా అరుస్తూ ఉన్నాడు. సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు వచ్చి చూస్తున్నారు. మళ్ళీ స్టార్ట్ చేసేస్తాడా వీడు? ఎప్పుడుదా వీడు సరైపోతాడు? వీడికి పిచ్చి ఇంకా పీక్స్కి వెళ్ళినట్టే కనిపిస్తుంది. ఏం చేయాలో ఏంటో అనేలా వీళ్ళిద్దరూ చూస్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ జీసుక్ దగ్గరే వాళ్ళ బ్రదర్ అయితే గన్ పెట్టుకో ఉన్నాడు కదా. రీ మెంటల్ నా కొడుక, గన్ అంట ఎందుకురా ఉంది? మరి ఏం చేయాలక్క? డాడ్కి ఫీజు కట్టాలి, హాస్పిటల్ బిల్ కట్టాలి. ఇంకేం చేసేది? నువ్వు ఏం చేయనక్కర్లేదు, మొత్తం నేను చూసుకుంటానని చెప్పేసి ప్యాకెట్లో చేయదులుతుంది. చూస్తే అక్కడే ఆడ మనీ ఉంది, అదిదా మన హీరో దగ్గర ఉంది కదా. సో తనైతే ఎతుకుతూ ఉంది ఎక్కడ మనీ అనేసి. వాళ్ళ మామ్ వచ్చి చెప్తుంది, మీ డాడ్ లేచేశాడు, వచ్చి చూడండి ఇద్దరు. మన జీసుక్ అయితే ఫుల్ టెన్షన్లో ఉంది. వాళ్ళ డాడ్ ఏమంటున్నాడంటే, సారీ నేను మీ అందరికీ భారంగా ఉండిపోయాను, ఇలా చేసి ఉండకూడదు. ఏమనుకుంటున్నారు మీరు? చనిపోతారేమో అని ఫిక్స్ అయ్యారు కదా, మీతో పాటు మమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళాల్సింది. ఇలా మీరు ప్రతిసారి వెనక్కి అడుగేయడం వల్లనే మన ఫ్యామిలీ ఈ సిచ్యువేషన్లో ఉంది. చూడండి మీరు మాకు బర్డెన్గానే ఉన్నారు అని చెప్పి తనైతే అరుస్తూ ఉంది. వాళ్ళ మామ్ అయితే అంటుంది, జీసు ఎందుకు అలా అంటున్నావు, అతను పాపం కదూ, మామ్ మీరు ఆపండి, మీరు కూడా ఇతనికి సపోర్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి తనైతే కోపంగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పటికీ వాళ్ళ తమ్ముడే వాళ్ళ డాడ్ని కొంచెం సమాధానం చేస్తున్నాడు. డాడ్ మీకు తెలుసు కదా తను ఆల్రెడీ స్ట్రెస్లో ఉంది, సో ఇలా మాట్లాడేసిందని చెప్పి మీరు బాధపడకండి. ఇక్కడ మన జీసు తను లిఫ్ట్లో వస్తుంది, భయంకరంగా ఏడుస్తూ ఉంది. యాక్చువల్లీ తనకి ఇలా మాట్లాడాలి అని చెప్పి ఎప్పుడూ లేదు, బట్ తను కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉంది కదా. సో ఆ కోపాన్ని ఎలా చూపించాలో తెలియకుండా ఇలా అరిచేసింది. అండ్ లిఫ్ట్లో భయంకరంగా ఏడుస్తుంది. అక్కడ ఉన్న అందరూ చూస్తున్నారు, ఎవరి పిల్ల ఎందుకు ఇలా ఏడుస్తుంది అనేసి. ఇక్కడ కట్ చేస్తే మన హీరో దగ్గరే చూపిస్తున్నారు. అతనికి నైట్ అంతా నిద్ర పట్టడం లేదు. సరే హాల్కి వెళ్ళి టీవీ చూద్దామని చెప్పి వచ్చి చూస్తాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్లో ఏదో ఒక డెడ్ బాడీ ఉన్నట్టు కనిపిస్తుంది అతనికి. సో అరుచుకుంటూ బయటకు వెళ్తున్నాడు. అంబులెన్స్కి కాల్ చేయండి, ఎవరో పడిపోయి ఉన్నారు స్విమ్మింగ్ పూల్లో అని చెప్పి అరుస్తున్నాడు. కానీ వచ్చి చూస్తే అక్కడ ఏ బాడీ కనిపించడం. హీరోకి ఒక ఆలోచనేషన్లో వచ్చిందన్నమాట. అండ్ స్టెప్ మామ్ అయితే వచ్చి చూస్తుంది, నాకు అర్థమవుతుంది నీ సిచ్యువేషన్, సరే వదిలేసి నేను డాడ్ దగ్గర చెప్తాను,
లేదు లేదు, ఈ మ్యాటర్ని మర్చిపోదాం. సెక్రటరీ, నువ్వు కూడా దీన్ని మర్చిపో, చైర్మన్ని డిస్టర్బ్ చేయకు, అతనైతే నిద్రపోతున్నాడు కదా అని చెప్పి తనైతే మాట్లాడుతూ ఉంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతకి మెంటల్ కాదు కాదు అన్న మన హీరోనే ఇప్పుడు భయంతో టాబ్లెట్ వేసుకొని పడుకునేస్తున్నాడు. ఈ సైడ్లో మన జీసుక్ తనైతే మనీ ఎతుకుతూ ఆ హోటల్కి వచ్చి చూస్తూ ఉంది. అండ్ పర్మిషన్తోనే వచ్చింది కావచ్చు, అక్కడ ఉన్న అన్నిటిని చెక్ చేస్తుంది. చెక్ చేస్తూ ఉన్నప్పుడు తనకి ఒక కార్డ్ అయితే దొరుకుతుంది. అది మన హీరో మెయింటైన్ చేసే కంపెనీ కదా, వీటి దగ్గరే ఉండాలని చెప్పేసి ఆ కార్డ్ని అయితే ఆమె తీసుకుంటుంది. ఈ సైడ్లో మన హీరో దగ్గరే చూపిస్తున్నారు. జీసుక్ లాగానే ఒక అమ్మాయి ఉంటుంది కదా, సో ఆమెతో ఒక డేటింగ్ అన్నమాట. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో ఆ రిచ్ లేడీ అయితే అడుగుతుంది, ఏంటి ఎందుకు నన్ను అలా చూస్తున్నావు, నీకేదైనా ఆక్వర్డ్గా ఉందా ఏంటి? వాట్, నాకెందుకు ఆక్వర్డ్గా ఉండాలి? చెప్తానని చెప్పేసి తన కాళ్ళ దగ్గర వచ్చి చూస్తున్నాడు. ఎందుకంటే నిన్న తనకి గాయం తగిలి ఉంటుంది, కానీ ఇప్పుడు చూస్తే ఆ గాయం అయితే లేదు. ఏంటిది ఇప్పుడు లేదే అని చెప్పి అతనైతే ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఇప్పుడు హీరో వాళ్ళ సిస్టర్ సుక్వాన్ తనైతే వచ్చి అడుగుతుంది, ఇలా చూడు, నువ్వెందుకు మా ఫ్యామిలీలో ఎంటర్ అవ్వాలనుకుంటున్నావు? నువ్వు వచ్చినా కూడా మా ఫ్యామిలీలో ఎవరు నిన్ను ఫ్రెండ్లీగా కూడా చూడరు. ఇది నీకు అవసరమా ఏంటి? ఇలా చూడండి, నేను ఇక్కడ వచ్చింది దానికి రీజన్ ఏంటి? జస్ట్ ఒక బిజినెస్ మ్యాటరే. నేను నా పని చూసుకుంటాను, మీరు మీ పనిని చూసుకుంటే బాగుంటుంది. అండ్ అదే సమయానికి సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చేసాడు. ఏమా ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు, రా మనం వెళ్దామని చెప్పి అతనైతే పిలుస్తున్నాడు. ఇలా చూడండి, మీకు తెలియదని చెప్పేసి ఇంకా ఇన్సల్ట్గానే మాట్లాడుతూ ఉంది. నీకు చెప్తే అర్థం కదా, రా నాతో పాటు అని చెప్పేసి సుక్వాన్ని లాక్కొని వెళ్తున్నాడు. కిడ్ లేడీ అయితే సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ని ఒక లాట్ చూస్తూ ఉంది. దీన్ని సుక్వాన్ కూడా నోట్ చేసేసింది. అండ్ తన కంట్లో చాలా నీళ్ళు అయితే తిరుగుతూ ఉంది. తనకు కూడా చాలా బాధగా ఉన్నట్టే కనిపిస్తుంది. దీంట్లో ఏముందో మనకు కూడా అర్థం కావడం లేదు. సో రిచ్ లేడీ అయితే అడుగుతుంది, సరే చెప్పు, ఎప్పుడు మ్యారేజ్ పెట్టుకుందాం? అండ్ మీ మామ్ వస్తుందా ఏంటి? మామ్ అని చెప్పిన నెక్స్ట్ సెకండే మన హీరో అయితే టెన్షన్ అవుతున్నాడు. ఇలా చూడు, ఈ పేరెంట్స్, మదర్, సిస్టర్ అని చెప్పి సెంటిమెంట్ అంతా పెట్టుకోకు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక స్టేజ్ వరకే, వాళ్ళ యూస్ అయిపోయాక వాళ్ళు మన వాళ్ళని వదిలేస్తారు, మనం కూడా వాళ్ళని వదిలేస్తాం. ఈ సెంటిమెంట్ అంతా వద్దు, మెయిన్గా మమ్మీ సెంటిమెంట్ అని చెప్పేసి తనైతే మాట్లాడుతూనే ఉంది. మన హీరోకి అయితే ఇంకా టెన్షన్ అవుతూ ఉంది. ఈ సైడ్లో లోపలికి వచ్చిన సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ని చూపిస్తున్నారు. తనైతే అరుస్తూ ఉంది, వదలండి, మీకు అర్థం కాదు, చెప్తే కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ అయితే అరుస్తూ ఉన్నాడు. ఇలా చూడండి, నేను ఏది చేసినా మీరు నాకే సపోర్ట్ ఇవ్వాలి. నేను ఎవరినైనా చంపాను అంటే కూడా మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలి. నాకు ఆపోజిట్గానో అగెన్స్ట్గానో ఇంకొకరు పక్కన మీరు నిలిస్తే నేను దాన్ని ఓర్చుకోలేను అని చెప్పేసి మెంటల్ దానిలో మాట్లాడుతుంది. హేమ వాళ్ళ హస్బెండ్ పైన మెంటల్గానే ఉన్నట్టుంది. అండ్ అదే సమయానికి బయట కొన్ని అరుపులు అయితే వినిపిస్తుంది. ఏంట్రా అని చూస్తే జీసుక్ లాగానే ఒక లేడీ ఉండింది కదా, తనైతే ఆ స్విమ్మింగ్ పూల్లో పడిపోయినట్టు కనిపిస్తుంది. పక్కన మన హీరో, అతను బ్యాలెన్స్గానే లేదు, కింద పడుకొని దొల్లుతూ ఉన్నాడు. యాక్చువల్లీ మన హీరో ఇలా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? చిన్న వయసుగా ఉన్న మన హీరో అండ్ వాళ్ళ మామ్ ఏదో డ్రైవింగ్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్లో ఏదో వాటర్ ఉన్న ప్లేస్లో అయితే పడిపోతున్నారు. అలా పడినప్పుడు మన హీరో అయితే వాళ్ళ మామ్ని అరుస్తూ ఉన్నాడు, మామ్ ఎక్కడున్నారు, నాకు భయంగా ఉంది, వచ్చేయండి అని చెప్పి. కానీ వాళ్ళ మామ్ అయితే చనిపోయింది. అండ్ అతన్ని సేవ్ చేసి కొన్ని బాడీ గార్డ్స్ అయితే బయటికి తెచ్చేశారన్నమాట. అతని చేతిలో ఒక లాకెట్ అయితే ఉంది. సో ఇది మన హీరోని అతని పాస్ట్లో చాలా బాగా ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్లనే మన హీరో ఇప్పుడు కూడా ఇలా ఉన్నాడు. అండ్ అక్కడికి వచ్చిన మన సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ అతనైతే మన హీరోని చూస్తూ ఉన్నాడు, ఏం చేసి చచ్చావురా అనేలా. సరే దూకి మన సుక్వాన్ లానే ఉంటుంది కదా ఒక అమ్మాయి, జీసుక్ లానే ఉంటుంది కదా, ఆ అమ్మాయిని సేవ్ చేసి బయటికి పెడుతున్నాడు. అండ్ ఫస్ట్ ఎయిడ్ కూడా చేసి చూస్తున్నాడు, ప్లీజ్ చనిపోవకే, కళ్ళు తెరిచి చూడు అని చెప్పి అతనైతే భయంకరంగా ఫీల్ చేస్తున్నాడు. మన హీరో ఫీల్ చేశాడా లేదో, సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ అతనైతే చాలా ఫీల్ చేస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ హాస్పిటల్లోనే చూపిస్తున్నారు. తనైతే కోమాకి వెళ్ళిపోయిందంట, బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ అయితే బ్లాక్ అయి ఉంది అని చెప్పి డాక్టర్ అయితే అంటున్నాడు. ఇలా చూడండి, ఈ మ్యాటర్ నీకు నాకు తెలియాలి, బయటికి వెళ్తే బాగోదు అని చెప్పేసి డాక్టర్నే బెదిరించి పెడుతున్నాడు మన సుక్వాన్.
సుక్వాన్ వాళ్ళ హస్బెండ్. ఈ సైడ్లో మన జీసుక్, తనకి ఇదేది తెలియదు కదా, తనైతే ఆ కార్డ్ తీసింది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తూ ఉంది, నేను మిమ్మల్ని మీట్ అవ్వాలి, ఒక చిన్న మ్యాటర్ మాట్లాడాలని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉంది. ఈ సైడ్లో మన హీరో అతనైతే చాలా టెన్షన్గా కూర్చొని ఉన్నాడు. సుక్వాన్ వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్తుంది, ఇలా చూడు, నువ్వేం బాధపడనక్కర్లేదు, తనైతే సేఫే, ఇప్పుడు హాస్పిటల్లో బాగానే ఉంది అని చెప్పేసి ఆమె అయితే అంటుంది. హీరో ఏమంటాడంటే, నాకు బాగా తెలుసు, నువ్వు వినాలనుకునింది ఇది కాదు, ఇప్పుడేంటి ఆ అమ్మాయిని వాటర్లో నెట్టేసింది నేనే, ఇదే కదా నీకు కావాల్సిందని చెప్పేసి అతనైతే అరుస్తున్నాడు. కట్ చేస్తే ఇక్కడ మన సుక్వాన్ వాళ్ళ హస్బెండ్, అతనైతే ఆ రిచ్ లేడీ ఉంది కదా, ఆమె బాడీనే చూస్తూ ఉన్నాడు. కట్ చేస్తే ఇక్కడ ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తున్నారు. సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ మన జీసుక్ లేడీలానే ఉంది కదా, కాపీ, తనకి ఏదో ఒక రిలేషన్షిప్ ఉన్నట్టుంది. అండ్ ఆ లేడీ ఏమంటుందంటే, నీకు నేను చెప్పాను కదా, సేమ్ నాలానే ఒక అమ్మాయిని నేను చూశాను అని చెప్పి. సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు, నీకు గుర్తుందా, మనలానే ఉన్న ఒక వ్యక్తిని ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళే చనిపోతారు అని చెప్పి ఉంది, అది నీకు తెలుసా అని చెప్పేసి అతనైతే అడుగుతున్నాడు. అదేంటో నాకు తెలియదు కానీ బట్ నాకు ఒక ఐడియా ఉంది, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చేద్దామా, అప్పుడు ఈ మ్యారేజ్ కూడా జరగదు కదా, ఆగిపోతుందని చెప్పేసి తనైతే అంటుంది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఇతను టెన్షన్ అవుతున్నాడు. మరేంటి, నువ్వు చెప్పావని చెప్పేసి వాడిని వెళ్ళి చూశాను, అదే హీరోని చెప్తుంది, కానీ వాడిని నాకు నచ్చలేదు, అండ్ వాడిని మ్యారేజ్ చేసుకొని డైలీ నీ ఫేస్ని చూడాలా ఏంటి అని చెప్పి తనైతే అరుస్తూ ఉంది. వీళ్ళిద్దరూ మాట్లాడేది చూస్తే ఈ అమ్మాయి చెప్పుంటుంది కదా, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పేసి, అది ఇతనే కావచ్చు, మనకైతే కరెక్ట్గా అర్థం కావడం లేదు. ఈ సైడ్లో మన సుక్వాన్ తనకైతే చాలా మెసేజ్ చేసి చూస్తుంటుంది, బట్ మన హీరో దగ్గర నుంచి ఏ ఒక రిప్లై అయితే వచ్చి ఉండదు కదా. సో ఆమె ఫ్రెండ్ అయితే అడుగుతుంది, ఏంటి ఆ రోజు ఏం జరిగిందో నీకు గుర్తులేదా, సరే ఓకే పోలీస్ కంప్లైంట్ అయినా ఇద్దామా అని చెప్పి తనైతే అడుగుతుంది. లేదు ఇవ్వద్దు అని చెప్పి సుక్వాన్ అయితే అంటుంది. సరే నిజంగా చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో నీకు నిజంగా నీకు గుర్తులేదా ఏంటి. అవును నాకు గుర్తులేదని చెప్పేసి ఒకటైతే థింక్ చేస్తూ ఉంది. తన పైన అయితే పడుకొని, ఓ అబ్బాయి చాలా థ్యాంక్స్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు అని చెప్పి ఒక మాట చెప్పుంటుంది కదా, సో అదే తనకైతే గుర్తొస్తుంది. ఈ సైడ్లో హీరోని చెక్ చేసే డాక్టర్ అయితే ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళ మామే మాట్లాడుతూ ఉంది, వీడియో ఫుటేజ్ అయితే వచ్చేసింది చూద్దాం రండి అని చెప్పేసి. హీరో అయితే అంటున్నాడు, నేను కూడా వస్తాను అని చెప్పి. స్టెప్స్లో దిగొస్తున్నప్పుడే మన హీరోకి తల తిరుగుతూ ఉంది, బ్యాలెన్స్ అయ్యి మిస్ అయ్యి కింద పడిపోయే స్టేజ్, అయినా కూడా నేను వచ్చి చూస్తానని చెప్పేసి వస్తున్నాడు. వాళ్ళ డాడ్ అయితే అడుగుతున్నాడు, ఏంట్రా వీడియో ఫుటేజ్ చూడాలని ఫిక్స్ అయిపోయావేమో, సరే ఓకే ప్లే చేయండి అని చెప్పేసి వీళ్ళు కూడా ఆ వీడియో ఫుటేజ్ని చూస్తూ ఉన్నారు. సో ఆ అమ్మాయి మన హీరో ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అండ్ సడన్గా మన హీరో కూడా దగ్గరకు వచ్చి ఉంటాడు కదా, అండ్ ఆ తర్వాతకి వచ్చే ఫుటేజ్ ఏంటా అని చెప్పేసి అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉన్నారు. చూస్తే అక్కడ బ్లాక్అవుట్ అయిపోయింది. ఏంటి ఇది ఏమి కనిపించడం లేదు అని చూస్తే అక్కడ వరకు సెగ్మెంట్ అయితే కట్ అయి ఉంది. అండ్ మనం ఏదైతే చూసామో అక్కడి నుంచి మళ్ళీ ప్లే అవుతుంది. తను వాటర్లో పడిపోయింది కదా, ఆ పార్ట్ నుంచే ప్లే అవుతూ ఉంది. ఎలా ఆ పార్ట్ అక్కడ మిస్ అయి ఉంటుంది, ఇంత పెద్ద పార్ట్ మిస్ అవ్వడానికి రీజన్ ఏంటి అని చెప్పేసి మన హీరో అయితే అరుస్తున్నాడు. నాకు బాగా తెలుసు, నన్ను ఎవరో ప్లాన్ చేస్తున్నారు కదా, అందుకే ఇదంతా జరుగుతూ ఉంది, అన్నిటినీ కనిపెడతానని చెప్పేసి అతనైతే అరుస్తూ ఉన్నాడు. అండ్ అతనికి వదలకుండా ఫోన్ కాల్ వస్తూనే ఉంది. అది ఎవరో మనకి తెలుసు, జీసుకే, బట్ ఇదేది అతనికి వినిపించడం లేదు. స్టెప్ మామే చెప్తుంది, యబా ఫోన్ కాల్ వస్తుంది చెక్ చేసి చూడు అని చెప్పి ఆ తర్వాతకి కాల్ పిక్ చేస్తున్నాడు. తనైతే మాట్లాడుతుంది, హలో అండి, నేను ఆ రోజు హోటల్లో మీట్ అయ్యాను చూసారా అని చెప్పి తనైతే వదలకుండా మాట్లాడుతూ ఉంది. కానీ మన హీరో అతను ఫోన్ పెట్టమ్మా అని చెప్పేసి ఎప్పుడో కట్ చేసేసాడు. కొంచెం ఫ్యూ మినిట్స్ తర్వాతకే జీసుక్కి అర్థమవుతుంది, అరే ఫోన్ పెట్టేశాడా అని చెప్పేసి. పక్కనున్న అమ్మాయి అయితే చెప్తుంది, ఇలాంటి వాళ్ళే ఇంతే, మనీ దొరికిందంటే చాలు చీట్ చేసేస్తారు, నెంబర్స్ని చేంజ్ చేసేస్తారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, నువ్వైతే వదిలిపెట్టకు, ఎవిడెన్స్ని రెడీ చేసి పెట్టుకో అని చెప్పేసి తనైతే ఉంటుంది. ఎవిడెన్సా, నా దగ్గర అలాంటిది ఏదీ లేదు కదా, లేకుండా మన దగ్గర ఉంది అనేలా చూపించుకోవాలని చెప్పేసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. కట్ చేస్తే సుక్వాన్ వాళ్ళ హస్బెండ్ దగ్గరే చూపిస్తున్నారు. ఇప్పుడు కోమాలో అయితే ఒక అమ్మాయి ఉంది కదా, సో తనలాగానే ఉండే ఇంకొక అమ్మాయి ఎవరు, మన జీసుకే, తనని ఫాస్ట్గా కనిపెట్టండి అని చెప్పేసి అసిస్టెంట్ దగ్గర అయితే చెప్తున్నాడు. ఈ సైడ్లో మన హీరో ఆ మెసేజెస్ అన్నిటినీ ఇప్పుడే చూస్తూ ఉన్నాడు. అండ్ కాల్ కూడా చేస్తున్నాడు. ఇతనితో పిక్ చేస్తుంది, కాల్ అయితే బాగా రఫ్ అండ్ టఫ్గా మాట్లాడు
మాట్లాడాలి అని చెప్పేసి. కానీ మన హీరో అయితే భయంకరంగా అరుస్తున్నాడు. నాన్ సెన్స్, ఊరికే ఎందుకు కాల్ చేసి మెసేజ్ చేసి టార్చర్ చేస్తున్నారు. మన జీసుక్ అయితే భయపడిపోతుంది. ఏంట్రా నేను అరవాలనుకుంటే నువ్వు అరుస్తున్నావు అని చెప్పేసి తనైతే టెన్షన్ అవుతుంది. చెప్పు నీకేం కావాలి? అదేనండి హోటల్లో అరేజు మీరు నన్ను పిక్ చేసుకున్నారు కదా, నా మనీ మీ దగ్గరే ఉంది అని చెప్పేసి జీసుక్ అయితే అంటుంది. ఏంటి మనీనా? సరే ఓకే, ఇప్పుడు నీకు కావాల్సింది మనీయే కదా. అవునవును, మనీ ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సరే ఓకే, ఏ టైంకి మీట్ అవుదామని చెప్పేసి టైమింగ్ అంతా ఫిక్స్ చేసుకుంటూ ఉన్నారు. ఈ సైడ్లో మన సుఖ్వాన్ వాళ్ళ హస్బెండ్ అతనైతే అమ్మాయిని కనిపెట్టేశారన్నమాట. సో మన జీసుక్ని చూడడం కోసమే వస్తున్నారు. దూరం నుంచి చూశాడు, బట్ క్లారిటీ లేదు. సో తనైతే ఫోన్ కట్ చేసేసి నడిచి ఆపోజిట్లో వస్తుందా, చూసిన నెక్స్ట్ సెకండ్ అతనికి కళ్ళు తిరిగిపోతుంది. ఏంట్రా తిను ఆ పిల్లలానే ఉంది అని చెప్పి అతనైతే షాక్ అవుతున్నాడు. అండ్ కింద పడిపోయి ఉంటాడు కొంచెం ఉంటే. సో మన జీసుకే కొంచెం హెల్ప్ చేస్తుంది. సార్ ఏమైంది, వాటర్ ఏదైనా కావాలా, మీరు ఓకేనా అని చెప్పి తనైతే అడుగుతుంది. సో మన జీసుక్ వెళ్ళిపోయిన తర్వాతకి అసిస్టెంట్ దగ్గర చెప్తున్నాడు, వెళ్ళు ఆమెని ఫాలో చేయి, తను ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, ఎవరిని మీట్ చేయడానికి వెళ్తుందని చెప్పి చూడంటున్నాడు. ఈ సైడ్లో మన హీరో అతను కూడా జీసుక్ని మీట్ అవ్వడం కోసమే వస్తున్నాడు. కానీ అతని మైండ్లో ఏముందంటే ఏదో ఫోటో తీసి పెట్టుకొని ఈ ప్రెస్ వాళ్ళు ఆటాడుతున్నారా, ఈరోజు ఉంది వాళ్ళకి అని చెప్పేసి అతనైతే బయలుదేరి వస్తున్నాడు. అసిస్టెంట్ అయితే కాల్ చేసి చెప్తున్నాడు, బాస్ తనైతే ఒక మాల్లో ఉంది అండ్ అదే ప్లేస్కి హీరో కూడా వచ్చాడు అని చెప్పేసి. సుఖ్వాన్ వాళ్ళ హస్బెండ్కి ఒక డౌట్ వస్తుంది, వాడెందుకు వచ్చాడు, అది ఈ టైమింగ్లో, ఏంటి రీజన్ అని చెప్పేసి ఇతనైతే భయంకరంగా థింక్ చేసి చూస్తున్నాడు. లాస్ట్గా మన హీరో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు జీసుక్ మాట్లాడింది ఇతనైతే వినింటాడు. మనీ అన్న వర్డ్ అయితే అతని బ్రెయిన్లో తగిలి ఉంటుంది. సో ఇప్పుడు థింక్ చేసి చూస్తున్నాడు. అండ్ సర్వెంట్స్ ఒకరోజు ఒక మనీ రోల్ అయితే ఇచ్చి ఉంటారు కదా, సో ఈ రెండింటిని కనెక్ట్ చేసి చూస్తున్నాడు. అరే ఆపు, ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని కలవకుండా ఆపు అని చెప్పేసి సుఖ్వాన్ వాళ్ళ హస్బెండ్ అయితే అరుస్తున్నాడు. సో ఆ అసిస్టెంట్ కూడా మన జీసుక్ని డైవర్ట్ చేసేలా, హీరో మిమ్మల్ని వేరే ప్లేస్కి పిలుచుకోరమ్మన్నారు, మీరే కదా జీసుక్? అవునవును నేనే, నాతో పాటు రండి, ఒక ప్లేస్లో మీట్ అవ్వాలని చెప్పాడని చెప్పి ఇతనైతే తీసుకొని వెళ్తున్నాడు. అండ్ అదే సమయానికి మన జీసుక్కి కాల్ అయితే వస్తుంది. చేసింది మన హీరోనే. ఎక్కడమ్మాయి, ఎప్పుడో వస్తానని చెప్పావు, ఆల్రెడీ 5 minutes అయ్యింది, ఇంకా ఎక్కడున్నావు అని చెప్పి అతనైతే అంటున్నాడు. సో మన జీసుక్కి అర్థమైపోయింది ఇతను ఎవరు అనేసి. సో చెప్తుంది, వెళ్దాం మీరు వెళ్ళి కూర్చొని డ్రైవ్ చేయండి అని చెప్పేసి తనైతే అంటుంది. ఇతను లోపల కూర్చున్నాడో లేదో మన జీసుక్ అయితే ఫాస్ట్గా మాల్లోకి వెళ్తుంది. అండ్ గేట్ సెక్రటరీ అయితే ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర కూడా చెప్తుంది, ఇలా నన్ను ఒకరు ఫాలో అవుతున్నారని చెప్పేసి. అండ్ ఈ సెక్రటరీ అయితే అంతలోకి మిస్ అయిపోతున్నాడు అన్నమాట. అండ్ మన జీసుక్ వాళ్ళ హస్బెండ్ అతనైతే హీరోనే నోట్ చేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు అక్కడికి జీసుక్ రావడంతో అతనైతే షాక్ అవుతున్నాడు. ఏంట్రా ఈ పిల్లని తీసుకొని బయటకు వెళ్ళమన్నాను కదా, ఇక్కడేం చేస్తుంది ఇది అని చెప్పేసి అతను టెన్షన్ అవుతున్నాడు. జస్ట్ ఇంకో 10 meters జీసుక్ అయితే మన హీరోని మీట్ అయిపోతుంది. కానీ అంతలోకి మన హీరోకి ఆపోజిట్గా ఒక లేడీ అయితే వెళ్తుంది. అండ్ ఆ లేడీ అయితే హీరో వాళ్ళ మామ్ వేసుకొని ఉంది కదా ఒక నెక్లెస్, ఆ నెక్లెస్ వేసుకొని వెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇతనైతే ఆమెని ఫాలో చేసుకొని వెళ్తున్నాడు. మామ్ నిలవండి అని చెప్పేసి. సో తనైతే కార్లో వెళ్ళిపోయింది. మన హీరో కూడా ఫాస్ట్గా ఆ కార్ని చేసుకొని వెళ్తున్నాడు. దాన్ని వెనక మన జీసుక్ తనైతే ట్యాక్సీలో వెళ్తూ ఉంది. అన్న ఫాస్ట్గా వెళ్ళండి, వాడిని మనం పట్టుకోవాలి అని చెప్పేసి. దాన్ని వెనక మన సుఖ్వాన్ వాళ్ళ హస్బెండ్ నిలవనరా అని చెప్పేసి అతను కూడా అరుస్తూ వెళ్తున్నాడు. ఈ సైడ్లో మన జీసుక్ అయితే పర్స్ని చూస్తుంది. అయ్యయ్యో వాడిని ఆపితేనే మనీ ఇవ్వగలుగుతామే అని చెప్పేసి, అన్న వదిలేయకండి వాడిని ఆపండి అని చెప్పేసి ఆమె అయితే అంటుంది. మన హీరోదా రాకెట్ స్పీడ్లో వెళ్తున్నాడు కదా వాళ్ళ మామ్ కోసం. సో అతను చాలా స్పీడ్గా వెళ్తున్నాడు. అండ్ దాని వెనుక మన జీసుక్ అండ్ ఆమె వెనుక మన సుఖ్వాన్ వాళ్ళ హస్బెండ్. సో ఇలా ముగ్గురు చేసుకుంటూ వెళ్తున్నారన్నమాట. అండ్ ఈ ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది. అండ్ దీని తర్వాతకి కాంట్రాక్ట్ మ్యారేజ్, లవ్, రివెంజ్, మ్యాడ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సీ యూ అట్ ద నెక్స్ట్ వీడియో. నేను మీ ఎవరో ఆహనా ఎవరో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.